పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి గారితో ఉన్నాము. బతుకమ్మ అంటేనే వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. అంటే తెలంగాణలో మహిళలు పెద్ద ఎత్తున ఆ పండుగ జరుపుకుంటారని ఒక ప్రసిద్ధి. మరి ఈసారి బతుకమ్మ పండుగలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరగబోతున్నాయి అనిపిస్తుంది మీకు? ఏ విధంగా జరగబోతున్నాయని ఎవరిని ఉద్దేశించి మీరు అంటున్నారో క్లారిటీ ఇవ్వాలి, దాన్ని బట్టి నా ఆన్సర్ ఉంటుంది. అంటే మీ బీజేపీ పార్టీ అంటే ప్రస్తుతం మీరు మరొక ఒక ప్రతిపక్షంగా ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారో మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారో తెలియదు, కానీ మేము మాత్రం పెద్ద ఎత్తున చార్మినార్లో 23వ తారీఖు 4 గంటలకు నిర్వహిస్తున్నాము. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా, తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా అక్కడ 23వ తారీఖున పాల్గొనబోతున్నారు. దీనికి యథావిధిగా కాంగ్రెస్ ప్రభుత్వము నిరాకరించింది, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ మేము కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని మళ్ళీ ఈసారి కూడా లాస్ట్ టైం లాగా ఈసారి కూడా అక్కడ చేయబోతున్నాము. అంటే ఒక తెలంగాణ ఫెస్టివల్ని మనం చేసుకోవడానికి కూడా మన ప్రభుత్వము పర్మిషన్ ఇస్తలేదంటే ఎంత దయనీయ స్థితిలో ఉన్నారు మహిళల పండుగ జరుపుకోలేరు. అది ఫ్రీగా జరుపుకోలేకుండా కూడా ఆంక్షలు విధిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో మహిళలే సమాధానం చెప్తారు. ఇక పోతే వాళ్ళు నిర్వహిస్తున్న దానికి మీరు ఇప్పుడు చూశారు, ఇందిరా మహిళా శక్తి చీరలంట. పోయిన ప్రభుత్వం ఏం చేసింది, బతుకమ్మ చీరలని చేనేత వస్త్రాలకి ప్రమోషన్ చేస్తాము, చేనేత చీరలు అందిస్తామని ఎక్కడనో సూరత్ నుంచి నాసిరకం చీరలు ఇచ్చి మహిళల్ని మోసం చేశారు. ప్రజలు కూడా దానికి బుద్ధి చెప్పారు. ఏమని, చీరలు తగలబెట్టి నువ్వు వద్దు, నీ చీరలు వద్దని తగలబెట్టి వాళ్ళకి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, ఇందిరమ్మ చీరలంట. ఆ ఇందిరమ్మకి తెలంగాణకి ఏంటి సంబంధం? ఆమెకు అసలు దీని గురించి తెలుసా, ఈ కల్చర్ గురించి తెలుసా, ఈ బతుకమ్మ గురించి తెలుసా? ఆమె పేరు పెట్టి చీరలు పంపిణీ అయింది, ఏమన్నా అర్థం ఉందా ఆయన చెప్పే మాటలలో? అంటే ఎక్కడ చూడు ఇక్కడ మహిళల్ని అవమానించే అధికారము రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా ఎప్పుడు మహిళల్ని మోసం చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఒక చాప్టర్ తీసుకొచ్చినారు, బతుకమ్మ అనగానే మళ్ళీ చీరలంట. మహిళల్ని మోసం చేయడానికి మీరు రెడీ ఉన్నా, మోసపోవడానికి మహిళలు ఈసారి రెడీగా లేరు. అలాగే ప్రతి మహిళకు 2 చీరలు అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? 2 చీరలు కాకపోతే 10 చీరలు ఇవ్వండి, తప్పేముంది. కానీ మంచి ఇవ్వండి, వాళ్ళకి మంచి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడో మీరు ఏదో ఇవ్వాలని మొక్కుబడిగా ఇచ్చి అప్పుడు లాస్ట్ టైం వాళ్ళు చేసినట్టు మీరు కూడా చేసి అది మాత్రం చేయొద్దు. మహిళల్ని గౌరవించే విధంగా ఆ చీరలు ఉండాలి. అలాగే బతుకమ్మ చూసుకుంటే ఈ మధ్య సిటీల్లో, అలాగే జిల్లాల్లో, అంటే ముఖ్యంగా పట్టణాల్లో, హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణం, ఒకటి మెట్రో నగరం, అలాగే జిల్లాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేస్తున్నారు. కానీ అసలు బతుకమ్మ పుట్టిందే గ్రామాలలో. ప్రధాన పార్టీలు గ్రామాలలో కాకుండా సిటీ మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు ఒక మహిళా మోర్చా అధ్యక్షురాలుగా? మీరు అన్నది వాస్తవము. అప్పట్లో ఊర్లలోనే ఉండేది, ఇప్పుడు కూడా ఊర్లలో అదే కల్చర్ ఉంది. అవే తంగడి పూలతోని, అవే 3-4 రకాలైన పూలతోని వాళ్ళు అప్పుడు ఎట్లా జరుపుతున్నారు, ఇప్పుడు కూడా అట్లే చెప్తున్నాను. వారిని చూసే సిటీలో మనం కూడా జరుపుకోవాలి అనే ఒక కల్చర్ సిటీ వాళ్ళకు కూడా ఏర్పడింది. అంతకుముందు మోడర్నైజ్డ్గా ఉన్న సిటీ వాళ్ళు బతుకమ్మ ఏం చేసుకుంటాము, మనం పోయి ఏం సెలబ్రేట్ చేస్తాము, అట్లా రోడ్ల మీద ఆడతామా అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళని చూసి మన కల్చర్ని మనమే సెలబ్రేట్ చేసుకోవాలి, దాన్ని మనమే ప్రమోట్ చేయాలని మన సిటీలలో కూడా ఎక్కడ చూడు మన బతుకమ్మని సెలబ్రేట్ చేయడానికి బతుకమ్మ పూలతోని ఆ గౌరమ్మని పూజించుకుంటూ బతుకమ్మని అందరం సెలబ్రేట్ చేయాలి. ఇదొక తెలంగాణ కల్చరల్ ఫెస్టివల్గా అమ్మవారి ఆశీస్సుతో జరిగేది కాబట్టి అందరూ కూడా సిటీలలో కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది.